కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. అటుకుల మసాలా మిక్చర్, క్రంచీ పోహా మసాలా మిక్చర్, బీటెన్ రైస్ స్పైసీ స్నాక్. ఈ అటుకుల మసాలా మిక్చర్ అప్పటికప్పుడు ప్లేట్లోకి తీసుకొని తినే రెడీమేడ్ స్నాక్ రకం. అటుకులతో అతి తేలిగ్గా చేసుకునే ఈ మసాలా మిక్చర్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ అటుకుల మిక్చర్ను కనుక కొంచెం పెద్ద మొత్తంలో చేసుకొని గాలి చొరని ఒక డబ్బాలో కనుక పోసుకొని నిల్వ ఉంచుకుంటే అది 1-2 నెలల పాటు నిల్వ ఉంటుంది. అంతేకాకుండా ఈ మిక్సర్ తయారీలో మనం చాలా తక్కువ నూనెను వాడతాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇటువంటి ఈ కరకరలాడే అటుకుల మసాలా మిక్చర్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామా మరి. అటుకుల మసాలా మిక్చర్ తయారీకి కావలసినవి: అటుకులు 4 కప్పులు అంటే రమారమి 1/2 కేజీ, వేరుశనగపప్పు అంటే పల్లీలు 1 కప్పు, వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు 1 కప్పు, కరివేపాకు 5 రెమ్మలు, ఎండుమిర్చి 3 లేదా 4, పచ్చిమిర్చి 6 లేదా 8 కారాన్ని బట్టి, కూర కారం 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, వంట నూనె 2 గరిటెలు. అటుకుల మసాలా మిక్చర్ తయారు చేసుకునే విధానం: సాధారణంగా మాల్స్లో 2 రకాల అటుకులు దొరుకుతాయి. వీటిలో ఒక రకం మరీ పలుచుగా ఉంటాయి. వీటితో ఈ మిక్చర్ని చేసుకుంటే అవి పొడుం అయ్యి అటుకుల మిక్చర్ బాగా రాదు. అందువల్ల పలుచుగా ఉండే అటుకుల రకాన్ని కాక కొంచెం మందంగా ఉండే అటుకులని కొనుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ని వెలిగించి స్టవ్ మీద ఇనప పాత్రను కానీ లేదా అల్యూమినియం పాత్రను కానీ పెట్టి అందులో అటుకులను పోసుకోవాలి. ఈ అటుకులను నూనె లేకుండా తరచుగా కలిగి త్రిప్పుతూ చక్కగా వేయించుకోవాలి. చక్కగా వేగిన అటుకులు కొంచెం లేత గోధుమ రంగుకు తిరిగి కొద్దిగా ముడుచుకుంటాయి. అంతేకాక చక్కగా వేగిన అటుకులు చల్లారిన తర్వాత కరకరలాడుతూ ఉంటాయి. అటుకులు కరకరలాడుతూ వేగితేనే మనం చేసుకోబోయే అటుకుల మిక్చర్ చాలా బాగుంటుంది. అటుకులు చక్కగా వేగిన తర్వాత స్టవ్ను కట్టివేసి వేయించుకున్న అటుకులను ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలిని ఉంచి బాణలిలో నూనెను పోసి నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలను జీలకర్రను వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత బాణలిలో చీలికలుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. తరువాత పచ్చి వేరుశనగ పప్పుని పోసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. వేరుశనగ పప్పు బాగా వేగిన తర్వాత అందులో తుంచిన ఎండుమిర్చిని వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత అందులో వేయించిన శనగపప్పుని అంటే పుట్నాల పప్పుని వేసుకోవాలి. అన్నింటినీ 2 నిమిషాలు వేయించిన తర్వాత కరివేపాకును వేసుకొని అన్నింటినీ మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కరివేపాకు కరకరలాడేట్టు చక్కగా వేగిన తర్వాత బాణలిలో వేయించి ఉంచుకున్న అటుకుల్ని పోసుకోవాలి. తరువాత అటుకులకు సరిపడా ఉప్పును వేసుకొని అన్నింటినీ ఉప్పు బాగా కలిసేట్టు కలిగి త్రిప్పాలి. తరువాత రుచిగాను అటుకులలో కొద్దిగా కూరకారాన్ని వేసుకోవాలి. చివరగా అన్నింటినీ ఒకసారి బాగా కలిపి స్టవ్ని ఆఫ్ చేయాలి. అంతే, కారంగా కరకరలాడే అటుకుల మిక్చర్ తయారు. ఈ అటుకుల మిక్చర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లేట్లోకి తీసుకుని తినవచ్చు. లేదా వెరైటీగా ఈ అటుకుల మిక్చర్లో ఉడకబెట్టి ఉంచుకున్న కొంచెం తెల్ల బఠానీలను, కొంచెం ఉల్లి తరుగును, వీటికి సరిపడా కొద్దిగా ఉప్పును, కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకొని చివరగా కొంచెం కేస్ బజ్జీ మసాలా పొడిని చల్లుకొని కూడా తినవచ్చు. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ని నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.